ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కార్తీక మాసంకు వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకోకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగినది. మన మంత్రివర్యులు ఆర్ఎండ్బి మినిస్టర్ గారు వచ్చేసి బీసీ జనార్దన్ రెడ్డి గారు నిన్న అన్ని డిపార్ట్మెంట్ల అధికారులతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడి ఏ ఒక్క భక్తునికి కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని చెప్పడం జరిగినది. ఇప్పటికి వచ్చే భక్తులకు వచ్చేసి నీటి సౌకర్యం కానీ, దర్శనం ఏర్పాట్లు కానీ, శానిటేషన్ కానీ, అన్నదాన కార్యక్రమాలు కానీ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగినది. ప్రతి భక్తుడు సంతోషంగా వెళ్ళిపోవాలనేది మా కోరిక. ఆర్డబ్ల్యూఎస్ఏ గారితో మాట్లాడడం జరిగింది. వాళ్ళు వచ్చేసి ప్రతి సోమవారము కార్తీక పౌర్ణమికి వచ్చేసి ట్యాంకులు ఏర్పాటు చేస్తున్నాము. ఆల్రెడీ దేవస్థానం తరఫున కానీ వచ్చేసి మినరల్ వాటర్ ప్లాంట్ ఉంది. నీటి సౌకర్యం కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. దక్షిణ భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా ఈ ఆగంటి క్షేత్రంలో స్వామివారు అమ్మవారు ఏకశిలలో వెలిసి ఉన్నారు. ఈ క్షేత్రంలో రేపటి దినం అంటే 22వ తారీఖు నుంచి కార్తీక మాసోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ప్రతి సోమవారం కూడా ఉదయం 3:30 మంగళ వాయిద్యాలు, 4 గంటలకు స్వామివారికి అభిషేకం చేసి 4:30-5 గంటల నుంచి స్వామివారి భక్తులకు దర్శనం కల్పించడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి కార్తీక పౌర్ణమి విశేషంగా నిర్వహించడం జరుగుతుంది. ఆ రోజు దేవస్థానం వారిచే లక్ష దీపోత్సవం ఏర్పాటు చేయడం జరిగినది. అందులో భక్తులు కూడా విరివిగా పాల్గొంటారు. తర్వాత వచ్చేసి చివరి సోమవారం కూడా విశేషంగా భక్తులు స్వామివారిని దర్శనానికి వస్తారు. అలాగే 20వ తారీఖు నవంబర్ నెలతో కార్తీక మాసోత్సవాలు ముగుస్తాయి. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకొని భక్తులందరూ కూడా స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.